వీళ్ళని కొట్టి నిన్ను తీసుకెళ్ళనా, తాళి కట్టి వీళ్ళని కొట్టనా? బావా లైవ్ లో యాక్షన్ చూసి చాలా రోజులైంది. కుమ్మై అంతేనా? అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు. బాబు మెడ మీద ఉన్న కత్తి తీయాలంటే మహి మెడ దగ్గర ఉన్న తాళి బొట్టు తీరా. నీకు మీ బాబు ప్రాణాలు కావాలా లేక మహితో పెళ్లి కావాలా? అరే సుబ్బు కన్న తల్లిదండ్రులు దైవంతో సమానరా. నాకు మా నాన్నే కావాలి, ఆయన నేను చేయకురా అని అంటాననుకున్నావా? అరే ఆడికి ఇప్పుడు 60 ఏళ్ళు, మహా అయితే ఇంకో 10-15 సంవత్సరాలు బతుకుతాడు. ఇక్కడ 25. దీంతో 50 ఏళ్ళు కాపురం చెయ్యాలి. ఏం చేసుకుంటో చేసుకోపా. జానకి, నాన్నా సంపాదిస్తేనే సంతోషంగా ఉంటాం అనుకున్నాను, కానీ నలుగురితో ఉంటేనే సంతోషంగా ఉంటుందని నీ ద్వారా తెలిసింది. మీ నాన్న నమ్మకాన్ని నిజం చేశావు. మీ ప్రేమని నేను గెలిపిస్తున్నాను. ఒక ఊరిని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమూర్తి గారి అబ్బాయి రామరాజు అల్లుడయ్యాడు. కథ చాలా బాగుందండి. కానీ కథలో కాబట్టి సుబ్బు 1 yearలో రిచ్ అయ్యాడు. అదే రియల్ లైఫ్లో అయితే కష్టం కదండి. ఇప్పటి వరకు నేను చెప్పింది కథ బంగారం. మరి నిజం. నిజమా? ఇదిగో ఇతనే సుబ్రహ్మణ్యం. ఇతని గురించి వచ్చిన ఆర్టికల్ బుక్లో చదివి నేను నీకు కథగా చెప్పాను. బావుందండి. మనకు పుట్టబోయే బిడ్డను కూడా సుబ్బుని ఇన్స్పిరేషన్గా తీసుకొని పెంచాలి. మనవాడికే కాదు, ఈ ప్రపంచంలో అందరికీ సుబ్రహ్మణ్యమే ఆదర్శం కావాలి.
అవునండి